ఒకప్పుడు ఆదోనిని రెండో ముంబై అని పిలిచేవారు. వేదికమైన ఉన్న పెద్దలకి ఇప్పుడు చెప్పా, తిరిగి ముంబై లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నాకు చూపించిన ప్రేమ నేను ఏనాడు మరవలేను. మీతో నడిచా, మీ మధ్యలో నడిచా. 14 నుంచి 14 నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశా. 45 రోజులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నడిచిన తర్వాతనే నేను పక్క జిల్లాకి వెళ్తాం జరిగింది. ఆనాడు మీరు చూపించిన ప్రేమ, అభిమానం ఈ రోజు కూడా నా గుండెల్లో గుర్తు పెట్టుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు పోలీసులు లేరు, ఆనాడు రోప్ పార్టీ సరిగా లేదు. కానీ నా వెనకాల నిలబడి నడు అన్నా ఎవడొస్తాడో వాడు తోలు దిద్దా అని చెప్పారే, అది పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చున్నామంటే దాని వెనకాల ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగం. కర్నూలు జిల్లా ప్రజల ఇబ్బందులు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆనాడు నేను పాదయాత్రలో వచ్చినప్పుడు వలసలుగా ఇక్కడి నుంచి మహిళలు తరలివెళ్ళి పక్క జిల్లాలో పని ఎత్తుకునే పరిస్థితి. ఆనాడు మీరందరూ కోరారు సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రాంతంలో చేయాలని. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా ఉపాధ్యాయులు లేని పరిస్థితి. అందుకే నేను విద్యాశాఖ మార్చిలు అయిన తర్వాత ప్రత్యేకంగా డిఎస్సి ఏర్పాటు చేసి సుమారుగా 3000 మంది ఉపాధ్యాయులు ఒక కర్నూలు జిల్లాకే మన ప్రభుత్వం ఇష్టం జరిగింది. పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఒక్కసారి అందరూ ఆలోచించాలి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇండస్ట్రీస్ మార్చులు మన సొంత జిల్లా ముద్దు బిడ్డ టీజీ భరత్ని చేస్తాం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఒప్పందాలు కుదుర్చుకున్నాం, భూమి పూజలు కూడా చేశాం. ఈరోజు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రేపే టాటా సోలార్ ప్లాంట్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ, ఒక ఫార్మా సిటీ, ఇట్లా అనేక పరిశ్రమలు మన కర్నూలు జిల్లాకి తీసుకొస్తాం జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేను మరవలేదు, ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం అలసిపోయానని ఫీలింగ్ వస్తే యువగలం పుస్తకం తిరిగేస్తా. మంచి ఎండల్లో నడిచాం, చెమట కూడా లెక్క చేయలే. ఆ సైకోలు వస్తే కూడా దబ్బడే ఎవరిని వదలబెట్లా, అది ఇప్పటికీ గుర్తుంది. ఆనాడు యుగలం పాదయాత్రలో చూసా, ఆదోని కార్యకర్తలంటే పవర్ అంటే ఆదోని కార్యకర్తలు. మిట్ట మధ్యాహ్నం కూడా నడిచారు, వయోభారం కూడా పట్టించుకోలేదు, నన్ను నడిపించారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడే భరత్ ఒక మంచి మాట చెప్పాడు. 2019-24 మధ్యన మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనం అందరూ చూసాం, కానీ ఇప్పుడు మర్చిపోయినాం. ఆనాడు ఒక సైకో ముఖ్యమంత్రి ఉంటే రాయలసీమకి ఏం పీకాడు, అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి ఏం చేశామనేది ఒక్క